ఓం యో భూతం చ భవ్యం చ సర్వం యచ్చాదితిష్టతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రాహ్మణే నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరూ నమస్తే అమ్మ. ఓం నమస్తే అండి. ఓకే, ధాతువులు చదువుతారా ఒకసారి? 16 ఒక్క నిమిషం. ఆలోపు ఇంకా మిగతా వాళ్ళు వస్తారు. నమస్తే అమ్మా. ఓం నమస్తే అమ్మా. అమ్మ నేను 41 నుంచి 50 వరకు 58 వరకు చదువుతా. అవునా? ఓకే, మిగతా వాళ్ళు 41 మూర్తి గారు మీరు చదువుతారా? చదువుతాను. చదవండి, ఫస్ట్ నుంచి చదవండి. స్టార్టింగ్ చదువుతున్నా. ఉమ్. మింగ్ అనాదరి, స్మింగ్ అనాదరి సంతోషం, విచ్చుకోవడం. చి ఉభయపది ధాతు ఎన్నుకోవడం. ఎన్నో నంబర్ నుంచి మొదటి నంబర్ చదువుతున్నారా? అవునండి. ఓకే. స్మింగ్ అనాదరి నవ్వడం, విచ్చుకోవడం. చి ఎన్నుకోవడం. ఘృ ప్రస్రవణి స్రవించడం, కారడం, బొట్లు బొట్టుగా పాడడం. గురు గురు జ్ఞాని విశేషంగా తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. యు జుగుప్సాయాం నిందించడం. అమ్మ వేరే చదువుతున్నారా మీరు ఇప్పుడు? మరి మొన్న రాసే కావా? అంత ముందు మొన్న ఇది హలంత ధాతువులు అవి చురాది గణములు హలంత ధాతువుల్లో జరిగేటువంటి మార్పులు ఉపదాలు అవి అవి చదవండి. అవి చదవట్లేదా? అవి చదవట్లేదు ఆయన. లడ్ ఉపసేవాయాం సేవ చేయడం. ఓకే, నేను షేర్ చేస్తాను. రైట్. ఉపవారిని నివారించడం, మోయడం. వల ద్వారా మోయడం. ఉపవాసని ఉపవారని నివారించడం, మోయడం. వల ద్వారా మోయడం. తర్వాత నట అవస్పందని స్పందించడం. శ్రద్ధ ప్రయత్నించడం. బద్ధ సంయమని నియంత్రించుకోవడం. ప్రఖ్యాతిగాంచడం, విస్తరించడం. అసంస్కార గత్యౌ సంస్కారం లేకపోవడం, వెళ్ళిపోవడం. శ్వఠ అసంస్కార గత్యౌ సంస్కారం లేకపోవడం, వెళ్ళిపోవడం. దాన్ని ఇవ్వడం. శ్రణ ఇక్కడ చూడండి, బోర్డు చూడండి. శరణ దాని ఇవ్వడం. ప్రక్షేపి విసరడం, పంపించడం, ప్రేరేపించడం. తడ అఘాతే కొట్టడం. ఆఘాతే కొట్టడం. ఖడ భేదని విరగొట్టడం. క్షల శౌచకర్మణి స్వచ్ఛంగా చేయడం, పవిత్రం చేయడం, శుద్ధి చేయడం. తన ప్రతిష్టాయాం స్థాపించడం, ప్రతిష్ఠించడం, రుజువు చేయడం. కళ క్షేపి పైకి విసరడం. తన వృత్తౌ పాలించడం, వృద్ధి. ఫల రక్షణ రాసుకుంటా. వ్రజ
సంస్కార వ్యత్యౌ సంస్కరించడం వెళ్ళడం. జ్ఞాప జ్ఞప జాపే జాపనీచ తెలుసుకోవడం కాదు కదా, మళ్ళీ తెలియజేయడం. జ్ఞానే జ్ఞానే జ్ఞాప జ్ఞాపే జ్ఞాపనీచ తెలుసుకోవడం జాపీగా తెలియజే. కాదు కాదు, జప అంటే జానే, జాపనేచ. జప జాపనీచ. ఆహా, మళ్ళీ చెప్పండి. జప అది కరెక్టే. జాపే జప అన్నారు కదా, జాపే కాదు, జానే. జానే జాపనీచ ఆ, తెలుసుకోవడం తెలియజేయడం. ఉమ్, తల ప్రతిష్టాయాం ఉమ్. యమ. యమ పరివేషణి అధీనంలో ఉంచుకోవడం, శోషించడం, తినడానికి ఇవ్వడం. ఉమ్, చహ పరికల్పనే మోసం చేయడం. చెప పరికల్పనే ఉమ్. మోసం చేయడం. రహ త్యాగం చేయడం. బల అమ్మ ఇవన్నీ దాంట్లో ఉన్నాయి అమ్మ దాంట్లో ప్రాణని గ్రూప్లా అన్ని నోట్స్ బలయుక్తమవ్వడం, గ్రూప్ లో ఉన్నాయి, వివరించడం. అన్ని టైటిల్ యప లో ఉన్నాయి మంచిగా. క్షేపి విసరడం. రాసుకోవడానికి లేదు నాకు బెటర్ ఒక్కరికి. ఓకే. దయ క్షేపే విసరడం. గజ శబ్దార్థే శబ్దం చేయడం. స్లపం వ్యక్తాయాం వాచి స్పష్టంగా చెప్పడం. క్లపం వక్తాయాం వాచి స్పష్టంగా చెప్పడం, మాట్లాడటం. స్వపం వ్యక్తాయాం వాచి స్పష్టంగా మాట్లాడడం. శృణు దాని ఇవ్వడం. జసు హింసాయాం హింసించడం, దుఃఖపెట్టడం. దంశనయో తోడడం, కుట్టడం. డప సంఘాతి ఒక దగ్గరికి చేయడం, ప్రోగు చేయడం. స్పర్శ గ్రహణం, సంశ్లేషణయో తీసుకోవడం, కలపడం. లల ఈప్సాయాం ఇష్టపడటం. షఠ శ్లాఘాయాం ప్రశంస చేయడం, స్తుతించడం. శమ వితర్కే తర్కం చేయడం, చింతన చేయడం, మానం చేయడం. క్షమ ఆలోచన ప్రఖ్యాతిగాంచడం, సందేహ నివృత్తి చేయడం. గల ఏంటిది ఆగిపోయింది, మీరు ఎక్కడ చూస్తున్నారు? శ్రవణి కారడం. 41 బల అభండనే వాద వివాదం రుజువు చేయడం. ఇక్కడ 30 దాకా కనిపిస్తుంది మద ఇందులో. ఆమె తృప్తి యోగి అమ్మగారు మూవ్ చేయడం లేదు. తృప్తిపరచడం. శమ వితర్కే తర్కం చేయడం. మన తంభే స్థిరంగా ఉంచడం. కణ నిమీలనే కళ్ళను సగం మూయడం. జసం తాడని కొట్టడం. పశ బంధని బంధించడం. అమ రోగి అనారోగ్యం అవ్వడం. చట భేదని బాధ పెట్టడం, చంపడం. ఘట సంఘాతి గుమిగూడటం, రోగవ్వడం. లస శిల్పయోగి చతురుడు అవ్వడం, కౌశలాలు తెలియడం. భజ విశ్రాణని దానం చేయడం, నిరూపించడం, అన్నాది పదార్థాలను తయారు చేయడం. యత నికారోపస్కాయో బాధించడం, ఆపడం. రక ఆస్వాదని రుచి చూడడం. లగ రగ రుచి చూడడం. ఆస్వాదన ఒకటే, 4 అర్థాలు ఒకటే. 57 వరకు అది ఒకటే అర్థం. 58 త్రస్సం ధారణే గ్రహణే వారణే చ పట్టుకోవడం, వారించడం, దొంగిలించడం, ధరించడం. ఊఘ్రసం ఉంఝే ఎన్నుకోవడం, కొంచెం కొంచెంగా సేకరించడం. ఉగ్రాస ఎన్నుకోవడం,
ఉంచే ఎన్నుకోవడం, కొంచెం కొంచెంగా సేకరించడం. నెక్స్ట్ 61 చెప్పాలి. 60 అయిపోయినాయి కదా. 60 అయిపోయింది కదా. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు లేదు? అయ్యో, అది నిన్నది సేవ్ చేయలేనట్టున్నా నేను, అని డిలీట్ చేసినాను. నిన్న డేట్ ఎంత? 20/15 కదా. AM 15 AM. ఒక్క నిమిషం ఆగరా. ఉన్నారా? అవునా? అన్న చెప్పు. ఓకే. సరే. సో ఇప్పుడు 61 నుంచి చేయాలి కదా ధాతువులు. 61 చేయాలి. 60వ ధాతువు ఏంటండి? ఉఘ్రాస. ఉఘ్రాస. ఉఘ్రస. ఉగ్రసం. ఓకే ఓకే ఉంచే ఎన్నుకోవడం, కొంచెం కొంచెంగా సేకరించడం. ఓకే. రాసుకోండి నెక్స్ట్ అది. గ్రస్. వస. వస. ఈ టైటిల్ ఏం రాయలేదు, రాస్తాను తర్వాత. ఎందుకు మాకు ఒకటే టైటిల్ మాది, అన్ని ఒకదానికి నాకు పంపించాలంటే మళ్ళీ ఉండాలి కదా. మీకు అదే అదే. యా. సరే ఇప్పుడు 61 కదా. 61. వస. స్నేహఛేదాపహరణేషు. స్నేహ ఛేద. అక్కడ ఇంకా ఉందండి, పట్టట్లేదని ఇక్కడ రాస్తున్నా. హరణేషు. నమస్తే అండి. నమస్తేమ్మా. ఇక్కడ హరణేషు పా అక్కడే రాసుకోండి. ఓహో, ఛేదప. నాకు పట్టట్లేదని కింద రాస్తున్నా, మీరు ఇంకా మళ్ళీ దాంతో అట్లనే చదువుతున్నట్టున్నారు. అదే మేము అలాగే. సో స్నేహ ఛేదాపహరణేషు, దాకి దీర్ఘము. అపహరణం అన్నమాట. సో దీనికి అపహరణేషు. ఉభయపది ధాతువు. దీనికి అర్థం వచ్చేసి స్నేహం. స్నేహం అంటే ఏంటి? మైత్రి. స్నేహం అని మనం రాసుకోవచ్చు కదా. స్నేహము, మైత్రి, ప్రేమ. ఛేద అంటే తెలియలేదు. ఛేద అంటే ఏంటిది?
కట్ చేయడము, ఆ, ఛేదించడం, కట్ నాశనం చేయడం. చేయడము, నాశనం. తర్వాత అపహరణం అంటే దొంగలు అపహరించడం. దొంగతనం చేయటమేగా. ఉమ్. ఇది కిడ్నాప్ చేయడం అన్నమాట మనుషుల్ని. దొంగతనం వేరు, కిడ్నాప్ వేరే కదా. ఇది ఉమ్. కిడ్నాప్ వస్తుంది. ఓకే. ఉమ్. అరవై రెండవ ధాతువు చర సంశయే. చర సంశయం. ఇక్కడ సంశయలో ఏం రాయాలి? మకారం రాయాలా, నకారం రాయాలా, ఏం రాయాలి? అనుస్వారం రాయాలా? సంశయ. మీరు రాసిన కరెక్టే కదా. అనుస్వారమే. అనుస్వారం. అనుస్వారం. అదే. ఎందుకని? హల్లు కదండి. సంశయం. ఉమ్. హల్లు కదా. అలా కాదు, మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది. ఉమ్. అనుస్వారస్య ఈ పరసవర్ణ అంటే ఇది పరసవర్ణం కాదు కదా. ఉమ్. చకారానికి పరసవర్ణం ఉండదు కదా. ఉమ్. సంశయ. తర్వాత పక్కన స్వరం ఉంటేనే అది మకారం వస్తుంది, లేకపోతే ఉమ్. అనుస్వారమే ఉంటుంది. హల్లు కనుక ఉంటే అనుస్వారమే. ఉమ్. అట్లా కాదు, మళ్ళీ తర్వాత అది చూడాలి ఇప్పుడు వారు చెప్పినట్టుగా. అంటే అనుస్వారస్య యై పరసవర్ణ అది చూడాలి. అది చూస్తే ఇక్కడ లేదు అనుస్వార కాబట్టి రాదు. అంతకే ఆగిపోతుంది. ఉత్తమం. అదే. 2 సూత్రాలు గుర్తు రావాలి. ఏమేమవి? నత్యాపదాంతస్య జలి తర్వాత ఈ అనుస్వారస్య ఈ అనుస్వారం. పరసవర్ణం. అనుస్వారం వచ్చింది అంటే ఏముంటది అక్కడ? నకారం ఉంటది. అవును, నా గాని మా గాని ఏదైనా ఉండొచ్చు అంట కదా. నానే అది ఉన్నది, నానే మాగా మారింది, తర్వాత వేరేలాగా అయిపోతుంటది. సరే. యా. సో నుమ్ అంటాం, అందుకే అక్కడ ఏమంటాం? మమ్ అని చెప్పాము కదా, నుమ్ అంటాం. అంటే నకారమే అన్ని రూపాలు చెందుతుంది అక్కడ. గ్రస గ్రహణే. కదా. సో గ్రహణే, గ్రహణే అంటే తీసుకోవటం కదా, గ్రహించటం. గ్రహించటం. గ్రహించడం అంటే తెలుసుకోవడం వచ్చు, రావచ్చు, తీసుకోవడం రావచ్చు, రెండు కూడా కదా. సో ఇప్పుడు ఇదేంటిది? ఉభయపది. ఉభయపది అని ఎలా వచ్చింది? తీసుకోవడం కూడా రాసుకోవాలమ్మా. ఇది రాసుకోండి, గ్రహించడం ఒకటే రాసుకుంటారు. రాసుకోండి, 2 రాసుకోండి. గ్రహించడం, తీసుకోవడం. తెలుసుకోవడం కూడా అవుతుంది కదా. అదే తెలుసుకోవడమే గ్రహించడం. ఉభయపది అని ఎలా తెలుసుకుంటున్నారు అని అంటారా మీరు? అవునండి. అవును, ఈ ఆత్మనేపథ్య అయిపోయినాయి అన్ని అని చెప్పారు కదా మీరు. అట్లుండదు. చురాది గణం అయితే అయితే చురాది గణాలనే కదా కొన్ని ఆత్మనేపథ్య వచ్చినాయి, కొన్ని నిచ్చేస్తుంటే ఉభయపది అని చెప్పిన సూత్రం ఏంటిది? నిచశ్చ. ఏంటి? నిశ్చ. నీచశ్చ. అణాతోని అణి చశ్చ. నిచశ్చ అంటే నిచ్, నిచహ, నిచ్. సో ఇప్పుడు అదేమంటుంది? ఉభయపది చెయ్యాలి అంటుంది. అంటే నిత్యపరంగా ఉంటే ఉభయపదులు వస్తాయి అని చెప్పింది. దానికి అపవాదంగా ఏమైతుంది? వేరే వేరే గణంలో నుంచి ఉన్నప్పుడు దానికి ఆత్మనేపదినే రావాలి, ఈ దానికి వికల్ప రూపమే రావాలి. అలా చూసుకున్నాం మనం, అవునా? అచ్చ అంతంగా ఉంటే ఆత్మనేపది రావాలని కొన్ని ధాతువులకి ఏ గణంలో ఉన్నటువంటి ధాతువులది? ఉత్తమం. తర్వాత హలంత ధాతువులకి
తద్విపదిని ఆకుస్మియనా ఉత్తమం. అది ఆకుస్మి ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేవన్నీ ఏమొస్తాయి 81 వరకు. దళ అదేమైంది అది ఇవన్నీ ఉభయపదే కదమ్మా మొత్తం. అట్లా కదా. ఫస్ట్ ఈ దళ అనేది ఏమైంది అది చెప్పండి. దల్ దళ అయింది. అనేది దల్ అయింది. సో దల్ కాబట్టి అదేంటిది హలంతం. సో హలంతములో ఆ గణములో మనం చెప్పుకున్న గణములో ఉంటే ఏమైపోతుంది అది ఆత్మనేపది అవుతుంది. ఆత్మనేపదే అవుతుంది. హలంత ధాతువులకి ఏమో ఎక్కడ దేంట్లో ఆత్మనేపది ఇప్పుడే చెప్పారు మన శోభనాద్రి గారు. ఆకుస్మియ. ఆకుస్మియ విధారణ దాంట్లో దళ ఉందా చూడండి మీరు. దల్ అనేది ఉందా ఆకుస్మియలో. ఆకుస్మియ ఉమ్. బల ఉంది. సో దీన్ని ఏమంటాము విధారణే అంటే ముక్కలు చేయడం అన్నమాట. నేను ఇంత ముందు వచ్చింది ఇది విధారణే. ముక్కలు చేయడం. ఓకేనా. సో ఇప్పుడు ఏమైతుంది దళ అనేది దళ ఆ రూపం ఎలా వస్తుంది దాలయతి కదా. ఎందుకు వచ్చింది అక్కడ దాకి ఏమైంది వృద్ధి వృద్ధి. జరిగింది. వృద్ధి జరిగింది. ఎలా అది ఉంది కదా అతోపదాయాతో. ఉపాధ్యాయ అది అలా రావాలి అంటే పరంలో ఏముండాలి నిత్య నిత్ గాని ఇత్ గాని నిత్ గాని ఇత్ గాని ఇత్ గాని నిత్య అయిన ప్రత్యయం ఉండాలి. నిత్య నిత్య అంటే మీరు ఒక్కదానికే పరిమితం చేసేసిండ్రు అక్కడ కదా. అలాగే గాని రెండు ఉన్నాయి నిత్య. కదా. నెత్ గాని ఎత్ అంటే అదేంటి ఇక్కడ ఏమొస్తుంది న్యంతము అతో ఇన్నితి కదమ్మా సూత్రం. కరెక్టే. కానీ ఇక్కడ మనకి నాతోని న్యత్ అనే ప్రత్యయం ఉంది ఒకటి. ఓకే. సో ఇప్పుడు ఇది వస్తుందా రాదా నిత్త కాదా అది మళ్ళీ చెప్పండి ఒకసారి ఇది అదేంటది. ఏంటో చెప్పండి అసలు. న్యత్ అనే ప్రత్యయం నిత్ నిత్య నిత్ కదా నిత్య అయింది. నిత్ అయింది. నకారం ఇత్తయింది కాబట్టి నిట్. నిత్ కాబట్టి పఠ అనేది వచ్చిందంటే దాంతో ఏమవుతుంది అది పాఠ పాట్ అవుతుంది. పాట కాదు పాట్. పాఠ పాఠ అక్కడ ఇత్త సంఖ్య చూడాలి కదమ్మా. సో పాట్ అవుతుంది. ఇప్పుడు మరి నిచ్ అన్నారు మీరు. ఇప్పుడు నెత్తతో రాదని అర్థమా అంతే కదా. మీరు ఇప్పుడు నిచ్ అనేసరికి దీంతోనే వస్తుంది ఇంకా నెత్తతో రాదు అని చెప్తున్నారు మీరు. అట్లా అది తప్పైపోతుంది కదా. అందుకని ఏమనాలి అలా కాదు. నిత్ అంటే ఇప్పుడు అది ఎలాగైనా అనాకారం ఇత్ సంజ్ఞ వస్తే ఎక్కడైనా అది పనిచేస్తుంది కదా. ఇది అట్లే కాదు. మీరు ఏమన్నారు ఇప్పుడు ఇత్ అని చెప్పారా నిచ్ ప్రత్యయం చెప్పారా మీరు. ఓహో అదే. నిత్య అంటే ప్రత్యయం అయిపోతుంది. అంతే. నిత్య అంటే నకారం ఇత్ అడిగితే ఇత్ ఇప్పుడు మీరు ఇత్ చెప్పిండ్రు అనుకోండి. సో ఇప్పుడు రెండిట్లో ఇత్ నకారం కాబట్టి రెండిట్లో వస్తుంది. ఇప్పుడు నిచ్ ప్రత్యయం అని మీరు చెప్తున్నారు కదా. అప్పుడు ఏమైతుంది నెత్ ఎందుకు వస్తుంది అందులో సో అట్లా కదా. ఎందుకంటే అది ఒక్కదానికే పరిమితం అయిపోతుంది. సో అది తప్పైపోతుంది. సో ఉభయపది ఇది కూడా ఉభయపది. సో దీనికి అర్థం ఏంటిది భాషాయాం ఏంటిది మాట్లాడటం కరెక్టే. అదే చమక్న అంటే ఏమంటాం చెమకా ఇస్తున్నాం అంటాం దాన్ని ఏమంటాం మెరవడం. మెరవడం. ఓ భాషించటం మెరవడమా మెరవడం. చమత్కారంగా మాట్లాడటమా మాట్లాడటం అంతే. చమత్కారంగా మాట్లాడటం అండి. చమత్కారం కాదు మెరవడం అంటే మంచి మంచి చమత్కారంగా మాట్లాడటమా అంటున్నా. అంటే అందంగా మాట్లాడతారు. చెప్తున్నా మీరు కట్ అవుతుందేమో మీకు. సో ఏంటంటే మంచి మాట్లాడడం. మెరవడం అంటే భాష ద్వారా మెరుస్తున్నాడు ఆయన. అంటే ఏంటి చాలా చక్కగా పొలైట్ గా ఇంపుగా మాట్లాడుతున్నాడు. ఇంపుగా మాట్లాడుతున్నాడు. అందంగా మాట్లాడుతున్నాడు. ఎవరికి హర్ట్ కాకుండా. సో అప్పుడు ఏమైపోయింది మెరుస్తున్నారు.
కదా. ప్రియంగా అని కూడా అనొచ్చు. అంతే, అవన్నీ వస్తాయి అందులో. ఇలా ఎవరు మాట్లాడతారో చెప్పనా? కవితమ్మ గారు. మా కవిత మేడం. కవితమ్మ గారు కాదు, వారు ఏం చెప్తున్నారో వినండి. నాకు వచ్చిన థాట్ వేరే ఉంది, మీరు అది వేరే చెప్పండి చెప్పారు. చెప్పండి, అందుకే అంటున్నా. చెప్పండి, పర్వాలేదు. నేను ఏమవుతుంది? ఇది జడ్జెస్ దగ్గర ఈ లాయర్స్ అందరూ కూడా ఆయన్ని మెప్పిస్తారు చక్కగా మాట్లాడి. అది గుర్తు ఎందుకంటే వాళ్ళు కేసు గెలవాలంటే వాళ్ళు అవన్నీ పాయింట్లు పట్టుకుని మెరుస్తారు అక్కడ కోర్టు హాల్లో మెరుస్తారు వాళ్ళు. కవిత గారు ఇక్కడ మా సంస్కృతంలో మెరుస్తారు. ఆ, అది. మరి వాళ్ళ శిష్యులు ఎక్కడ మెరుస్తారమ్మా? ఏంటండి? శిష్యులు అదే అదే వాళ్ళు ఎక్కడ మెరుస్తారు అంటున్నాను నేను. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడే అలాగే తథా శిష్య. కవితమ్మ గారు సూపర్ అన్నప్పుడు మెరుస్తారు. నేను మెరవాలంటే మీరు మెరిస్తేనే నేను మెరుస్తున్నట్టు, లేకపోతే జీరో. సో ఇదేంటి ఆస్వాదనే అంటే ఏంటండి? ఆస్వాదించడం. ఆస్వాదించడం. ఆస్వాదించడం అంటే ఏంటిది? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఆస్వాదనే అంటే రుచి చూడడం. రుచి చూడటం. నిన్నే చెప్తున్నాం అమ్మా. అదే. సో ఏమొచ్చింది ఆ ధాతువు ఆస్వాదనేకి? ఆస్వాదనేక నాలుగు వచ్చినాయి కదమ్మా. లగా లగా రగా. తర్వాత రగా. ఆస్వాదన అంటే అనుభూతి చెందడం కూడా వస్తుందండి. ఇప్పుడు లక అదే రుచి చూడడం అంతే. రుచి చూడటం. అనుభూతి చెందడం రాదా? అనుభూతిలోకి వస్తుందా? ఆస్వాదన అంటే టేస్ట్ చేయటం ముందు కొంచెమే చూడడం అన్నమాట. కొద్దిగా టేస్ట్ చేస్తాం కదా ఎలా ఉందని. ఇప్పుడు నేను ఎలాంటి దాన్నో మీకు తెలియాలంటే ఏం చేస్తారు? కొంచెం చూస్తారు, నన్ను గమనిస్తారు. అది అంతే అన్నమాట. కొంచెమే చూడడం అన్నమాట. ఒక 2-3 మాటల్లో అర్థమైంది అనుకోవడం అంటే రుచి చూడడం. అది ఎట్లా ఉంది ఏందనేది తెలుసుకోవడం, ఆమె ఎలాంటిది అని తెలుసుకోవడం, అలాగనమాట. ఘట భాషాయాం. ఘట భాషాయాం. దీన్ని పలకండి ఎవరైనా. ఘట భాషాయాం. ఇంకా ఇది సరే అర్థ సందర్భం కూడా. ఘట భాషాయాం. ఒక్కొక్కరు. ఇందిర గారు సూపర్. ఇంకా ఘట భాషాయాం. శకారం చూడండి. శకారం భాషాయాం. అది ఇప్పుడు ఇందిరా గారు చెప్తారు, మీరు ఏది కరెక్ట్ చెప్తున్నారా లేదా చెప్పండి. భాషాయాం. లేదు రాలేదు. అలా కదమ్మా, ఇప్పుడు అందరూ మెరుస్తారు. ఇప్పుడు అందరూ మెరుగరండి. శోభనాద్రి గారు పలికిన కరెక్ట్ పలికిన వాళ్ళే విచారణ చేస్తున్నాండి. చెప్పండి చెప్పండి ఒక్కొక్కరు. అగో మన అనంత్ గారు చెప్తున్నారు. మెరవలేదండి. మెరిపించండి మరి. భాషాయాం. అది నేను చెప్తానండి. చెప్పండి. భాషాయాం. భాషా మెరవలేదమ్మా. మెరవలేదు ఇంకా. భాషాయాం. అది షా బలకటం ఇంకా భాషాయాం. మునిగారు బాగా మెరిసారండి. ఇప్పుడు వచ్చింది. భాషాయాం. అది వచ్చిందా ఇందిరా గారు? కొంచెం డౌట్ ఉంది నాకు. కొంచెం డౌట్ ఉంది కదా. ఉత్తమం. మెరవడము మెరవలేకపోవడం. మెరవాలి మరి. ఇక్కడ మాట్లాడటం. మునిగారు ఇంతకు ముందు మెరిసేది, ఇప్పుడు మెరవట్లేదు. అవునవును, కరెక్ట్ చెప్తుండే అప్పటి. ఇందిరా వినండి.
భాషాయాం షా 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 అంగిల్కి ఆ నాలుక అంగిల్కి తగిలించండి అమ్మా. షా 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 భాషా భాషాయాం 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 ఏమో తృప్తిగా అనలేదు. నాకు కూడా తృప్తి బాగా మెరిచినట్టు అనిపించలేదమ్మా నాకు కూడా. భాషాయాం సా కాదమ్మా షా 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 ఇప్పుడు చెప్తాను చూడండి. భాషాయాం అలా కాదు, భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పాడు. అది అది రజనీకాంత్ షా షా రజనీకాంత్ వచ్చారు మన క్లాస్ కి. వర్షాన్ని తీసుకొచ్చేసారా? చదవడం, మాట్లాడటం. భాషాయాం ఇందులో మెరవడం లేదా నాదంలో? లేదు. అందులో లేదమ్మా. అమ్మ ఇంకా మెరుపు రాలేదు. లేదు అక్కడ, రాలేదు. అందులో మెరుపు లేదంట. నల భాషాయాం దీంట్లో కూడా మెరుపు లేదండి. ఎందుకని? ఇప్పుడు నేను రాయబోయేది నేను రాయబోయేది ఏమి 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 జరిగేది? రాయబోయేది అన్నాను కదా, ఏ క్రియ, ఎలాంటి క్రియ అది? తెలుగులో భవిష్యత్తులో ఎట్లా వస్తుంది మరి? రాయబోయేది. చెప్పండి, రూపం చెప్పండి. రాయబోయేది రాయడం ఏమంటారు మీకు తెలుసు కదా? లిఖనా లిఖిష్యామః లేఖిష్యతి. అది ఇంద్రి గారు నాకు మెరుస్తుందేమో, కొంచెం చూడండి. అదే ఇప్పుడే మళ్ళీ ఒకసారి చెప్పండి. కొంచెం మెరుపు జాగ్రత్త. అది మెరుపు తావులకే వెళ్ళలేదు అసలు. మెరవలేదా? మిమ్మల్ని మెరిపించడం కోసం నేను రాయడం మానేశాను. తర్వాత అన్యాయం అండి, అందరినీ మెరిపించి నన్ను మెరిపించలేదు. ఎవరికి వాళ్ళే సరే, ఇప్పుడు ఈ ధాతువులని గమనించండి ఒకసారి. కొన్ని ధాతువుల్లో మెరవటం లేదమ్మా. కొన్ని ధాతువులు మెరవట్లేదా? ఇక్కడ ధాతువు మెరవదు, జడ పదార్థము, మెరిపించేవారు కావాలి. అంతే, కరెక్ట్ అండి. ఓకే, సో చూడండి ఇక్కడ వస స్నేహచ్ఛేదాపహరణేషు ఏంటి? వస స్నేహచ్ఛేదాపహరణేషు. ఇది మీరు సీరియల్ నెంబర్ తప్పు రాస్తున్నారు. అవునా? 61 కదా? 61 అది కరెక్టే. పైకి జరిపారా? పైకి జరిపారు. ఈ మెరవటంలో నాకు కన్ఫ్యూజన్ అయిపోయింది. ఆగండి అమ్మ, ఆగండి ఒకసారి. నేను అడగాలనుకున్నది ఏంటో నేను చెప్తాను, వినండి. గ్రస అనే గ్రహించడం, తీసుకోవడం. దళ విదారణే ముక్కలు చేయడము. పాట భాషాయాం. భాషాయాం ఏంటి మళ్ళీ చెప్పండి? భాషాయాం. ఒకరొకరు చెప్పండి, అందరు చెప్తే అర్థమవుతుంది. పట భాషాయాం. పట భాషాయాం. టంగిని పైకి పెట్టి చెప్పాలి. తర్వాత లక ఆస్వాదనే రుచి చూడడం. ఆస్వాదనే అని వచ్చిందంటే మీరేమనుకోవాలి? రుచి చూడటం. ఘట భాషాయాం. అది ధాతువుల్ని గమనించండి మీరు, ఏమైతుంది? అది కొన్ని రాసుకోవాలి, ఉంచరా అట్లా.
రాయండి తర్వాత రాయండి ఇప్పుడు. లకం ఓకే, ఆస్వాదనం ఇప్పుడు వినండి, ఇంకా అయిపోయింది, రాయడం అయిపోయింది. నేను రాస్తున్నంతసేపు మీరు రాయాలి, నేను చెప్తున్నప్పుడు వినాలి. రాసాం అదే కొన్నేలే రాయండి, అదే ఒకటి ఇప్పుడు రెండు. వినండి. సో లక ఉంది. సో ధాతువు ఏమవుతుంది అది? ఫస్ట్ లాక్ ఫస్ట్ లక్క లాక ఎత్తి కదా. ఫస్ట్ ఏమవుతుంది? లక్ లక్ అండి. లక్ లక్ అవుతుంది అవుతుంది. అంతే. లక్ లక్ అవుతుంది, లాక్ కాదు. ఇంకా అది లక్. ఎప్పుడైతుంది? పక్కన ఏముందని మీరు అడిగితే అప్పుడు నేను చెప్తే అప్పుడు అవుతుంది కదా. సో ఇది చురాదిగణం కాబట్టి అవుతుంది అట్లా. తర్వాత ఘట ఏమవుతుంది అది? ఘట్. ఘట్. తర్వాత అరే నద నద్ నద్. నద్ ఇది మీరు చదవండి అసలు. నద్ నదం భాషాయాం. నదం భాషాయాం భాషాయాం. ఒక్క నిమిషం, నేను ఏం చదవమని చెప్పాను? అది లైన్ పెట్టాను ఒక్కటే దగ్గర, మీరు ఎక్కడ పోతున్నారు? నద. నదం 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 ఆగండి, నిఖిల్ గారు మీరు చెప్పండి. నాదం ఉమ్, నాదం అదేంటిది అది? నాథ ముని గారు మీరేం చెప్తున్నారు? నో నహ నదం నాద. అనా అనాదా నాదా. ఓకే, నాదా అని చెప్పాలి. సో నాదా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది అది? అది నద్. నద్దు నద్ అయింది. ఇప్పుడు నద్ అయింది. అది ఏమైంది? నద్ నద్ అంటే నద్. ధాతువు ఇది అయ్యింది. అర్థమైందా? ధాతువుని గమనిస్తూ వెళ్ళాలి మీరు. తర్వాత ఏమైతుంది? ఉభయపది కాబట్టి, చూరాదిగణం కాబట్టి నాద్. అయితే ఇప్పుడు ఇది రాస్తామా మనం? అనాద్ అని రాస్తామా? లేదు నా ఎలాగవుతుంది కవిత? సూత్రం చెప్పండి. సో తడా భాష. సో దానికి నిచ్చుంది కాబట్టి అవుతుందా? నిచ్చు అదేంటిది? ఎలాంటిది? ఇక్కడ నిత్ అవునా? నిచ్ అనే ప్రత్యయం ఏంటిది? నిత్. మామూలుగా నిచ్కి ఏమేం పేర్లు? 4 పేర్లు చెప్పుకున్నాం మనం. ఏమేమవి? ఆర్ధధాతుకం, అషితి, ఆర్ధధాతుకము, నిత్తు, అషిత్. సో ఇప్పుడు నల అదేంటిది? నల్. ఫస్ట్ నల్. ఫస్ట్ మీరు ఏం చెప్పాలి? నల్ అని చెప్పాలి. తర్వాత నాలు, నాలి, నాలే, నాలయ అట్లా. ఓకేనా? ధాతువు గుర్తు పెట్టుకొని నల భాషాయాం. ఓకే, సో అర్థమైంది. నలుడు బాగా మాట్లాడతాడేమోనండి, అందుకే నలుడు అని పెట్టుంటారు ఆయనకి మా పేరు. కరెక్ట్. ఆయన మాటల ద్వారా మంచిగా మాట్లాడటం ఏమో గానీ బాగా వంట చేస్తాడమ్మా నలుడు. నలభీమ పాకం అంటారు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ రాస్తున్న ఒక ధాతువు. ఒక నిమిషం.